Hi students, welcome to Eptome IAS Academy. Most of the UPSC aspirants or TGPSC కానీ ఏపీపీఎస్సి కానీ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ నన్ను రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ నేను చాలా ఎంతూజియాజంతో చాలా ఎనర్జెటిక్గా స్టడీ హాల్కి వెళ్తున్నాను, బట్ ఫోకస్ మాత్రం మిస్ అవుతుంది. సడన్గా మార్నింగ్ 6 o'clock స్టార్ట్ చేస్తే 10 o'clock వరకే నా ఎనర్జీ అంతా డ్రైన్ అయిన ఫీలింగ్, మైండ్ అంతా టైర్డ్ అయిన ఫీలింగ్ వస్తుంది. సో ఫోకస్ని కంటిన్యూ చేయడం, కన్సిస్టెంట్గా ఫోకస్తో చదవడం అనేది నాకు చాలా బిగ్గెస్ట్ హర్డిల్ అవుతుంది సార్ అని చాలామంది స్టూడెంట్స్ అడగడం జరుగుతుంది. బట్ నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఇది మీకు ఒక్కరికే కాదు, మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇంక్లూడింగ్ మీ, అంటే ప్రిపేర్ అయ్యే టైంలో కానీ స్టిల్ నౌ ఇప్పుడు కూడా ప్రతి ఒక్క వ్యక్తికి, హ్యూమన్కి బిగ్గెస్ట్ ఇష్యూ ఏంటంటే ఫోకస్ ఉంటే అందరూ ఆబ్వియస్గా సక్సెస్ఫుల్ పర్సన్స్ అవుతారు. ఎవరు కూడా చెడిపోవాలనో, ఆల్కహాల్కి అడిక్ట్ అవ్వాలనో, బెట్టింగ్ యాప్స్కి అడిక్ట్ అవ్వాలనో, లేదంటే ప్రిపరేషన్కి వచ్చి వేరే యావిగేషన్స్తో డిస్ట్రాక్ట్ అవ్వాలనో ఏ హ్యూమన్ బీయింగ్కి ఉండదు. బట్ హౌ టు కంట్రోల్ అండ్ హౌ టు గెట్ ఫోకస్ కన్సిస్టెంట్లీ అనేదే చాలామందికి తెలియదు. దానికి చాలా కఠోర శ్రమ అనేది అవసరం. ఇట్స్ ఎ ప్రాక్టీస్. సో ఫోకస్ అనేది చాలామంది అనుకునేది ఏంటి అంటే, అది బై బర్త్ వస్తుందనో, లేదంటే అరే వీడు బై బర్త్ టాలెంటెడ్, వీడు బాగా చదువుతాడు రా, వీడు ఫోకస్డ్గా ఉంటాడు రా, వీడికి చాలా హిడెన్ టాలెంట్ ఉందిరా అంటారు. దట్ ఈస్ నాట్ హిడెన్ టాలెంట్, ఇట్స్ ఎ ప్రాక్టీస్. ఫోకస్ ఈజ్ ఎ ప్రాక్టీస్. ఫోకస్ ఈజ్ ఎ స్కిల్. ఎవ్రీ డే యూ హ్యావ్ టు ప్రాక్టీస్. సో అందుకే ఫోకస్ మిస్ అవుతున్న స్టూడెంట్స్కి హౌ టు ఫిక్స్ అండ్ వాట్ ఆర్ ద సొల్యూషన్స్ టు ఫిక్స్ ఫోకస్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చాలా క్లియర్గా కనీసం ఈ 5 to 6 minutes ఫోకస్గా ఉండండి. డెఫినెట్గా యూ కెన్ అండర్స్టాండ్. ఈరోజు అంటే ఈ సెషన్ తర్వాత, ఈ వీడియో తర్వాత డెఫినెట్గా మీలో అంటే దానికి వే ఏంటి అనేది, పాత్ ఏ విధంగా రైట్ ఫోకస్లో వెళ్ళాలనేది మాత్రం డెఫినెట్గా అర్థమవుతుంది. సో స్టూడెంట్స్, అంటే జనరల్గా ఏంటంటే చాలామంది అంటే స్టడీ హాల్కి వెళ్ళడం, టాస్క్ బై టాస్క్ అంటే వెళ్ళిన పర్పస్ వదిలేసి ఇంకెక్కడికో మైండ్ పరిగెడుతూ ఉంటుంది. సో ఇది జనరల్గా అంటే ఏమనుకుంటారంటే, మనల్ని మనం బ్లేమ్ చేసుకుంటూ ఉంటాం. అంటే నేను ఫోకస్డ్గా ఉండలేకపోతున్నాను. నిజం చెప్పాలంటే ఇట్స్ నాట్ జస్ట్ యువర్ ఫాల్ట్. దేర్ ఆర్ హిడెన్ బ్లాకర్స్ ఇన్ యువర్ బయాలజీ. అంటే నీ ఫిజికల్ బాడీ అంటే బయోలాజికల్ బాడీలో హిడెన్ బ్లాకర్స్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం హ్యూమన్ హ్యాబిట్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అరౌండ్ యూ. సో ఇట్స్ నాట్ జస్ట్ యువర్ ఫాల్ట్. అసలు నీ ఫోకస్ని బ్లాక్ చేసే కొన్ని బ్లాకర్స్ ఉంటాయి. అంటే దేర్ ఆర్ హిడెన్ బ్లాకర్స్ ఇన్ యువర్ బయాలజీ. అంటే హ్యూమన్ యొక్క బయోలాజికల్ బాడీలో హిడెన్ బ్లాకర్స్ ఉంటాయి. అండ్ హ్యూమన్ హ్యాబిట్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అరౌండ్ యూ. నీ చుట్టూ ఉన్న పరిసరాలు కూడా, అంటే అందులో జరుగుతున్న డిస్ట్రాక్షన్స్ వల్ల నీ ఫోకస్ మిస్ అవుతుంది. సో ఇది నీ ఒక్కడిదే కాదు. సో అన్ని థింగ్స్ని నువ్వు పర్పస్ఫుల్గా దాన్ని కరెక్ట్గా మేనేజ్ చేసుకోగలిగితేనే నీ ఫోకస్ కన్సిస్టెంట్గా ముందుకు వెళ్ళగలుగుతుంది. లేదు అంటే మధ్యలోనే డిస్ట్రాక్ట్ అవుతుంది. అందుకే వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ ద బిగ్గెస్ట్ థింగ్స్ సైలెంట్లీ స్టీలింగ్ యువర్ ఫోకస్ అండ్ హౌ యూ కెన్ టేక్ బ్యాక్ యువర్ కంట్రోల్. సో మైండ్ పైన కంట్రోల్, నీ ఫోకస్ని నీ కంట్రోల్లోకి తీసుకొని రావడానికి నువ్వు కొన్ని బిగ్గెస్ట్ థింగ్స్ని మనం టుడే వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్. సో స్టూడెంట్స్, సో ఫస్ట్ బ్లాకర్, దిస్ ఈస్ ద ఫస్ట్ బ్లాకర్. యువర్ బ్రెయిన్ ఈజ్ ఆల్రెడీ టైర్డ్ బిఫోర్ యూ స్టార్ట్. సో మీకు ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నైట్ మనందరికీ నిద్రపోయే ముందు మనకు స్మార్ట్ ఫోన్స్ దాదాపు అందరికీ ఉండుంటాయి. మనం 100% ఛార్జ్ అవ్వడానికి పెడతాం ఫోన్ ఛార్జింగ్. సో మార్నింగ్ లేవగానే నువ్వు అజ్యూమ్ చేసుకో 6 o'clock లేసావు అనుకో. లేవగానే మనం ఏం చేస్తాం? ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తాం, వాట్సాప్ నోటిఫికేషన్స్, అండ్ చెప్పాలంటే పొలిటికల్ న్యూస్ యూజ్లెస్ టు యూపీఎస్సీ ప్రిపరేషన్. సో ఇవన్నీ ఓపెన్ చేసి కూర్చుంటావు. ఏమవుతుంది? నువ్వు చాట్ జీపీటీలోనో, లేదా నీకున్న నీ ఇన్స్టిట్యూట్ వెబ్సైటో, లేదంటే ఎన్సీఆర్టీ బుక్స్ ఓపెన్ చేయడానికో ఉన్న పర్పస్ అంతా అయిపోయి, అది ఓపెన్ చేసే లోపే ఈ చెత్త యాప్స్ అన్నీ ఓపెన్ చేయడం వల్ల ఆ 100% బ్యాటరీ కాస్త 20%కి వచ్చేస్తుంది. ఏమవుతుంది? నీ బ్యాటరీ ఎనర్జీ అనేది డ్రాస్టికల్గా రెడ్యూస్ అయింది. సో ఇట్లా మీ ఎనర్జీ మొత్తం డ్రైన్ అవుతూ ఉంటుంది. అంటే మీ పర్పస్ఫుల్గా ఎప్పుడైతే మీరు యూజ్ చేయరో ఆటోమేటిక్గా మీ బ్యాటరీ డెడ్ అయినట్టు. మీ బ్యాటరీలో పర్పస్ లేకుండా ఏ విధంగా అయితే యాప్స్ చూడడం వల్ల మీకు ఉపయోగం లేకుండా తయారైందో, ఎగ్జాక్ట్లీ మన బ్రెయిన్ కూడా అలానే ఫంక్షన్ అవుతుంది.
బ్రెయిన్కి కూడా మెంటల్ ఫ్యూయల్ అనేది అవసరం. సో దట్ ఈస్ కాల్ కాగ్నిటివ్ ఎనర్జీ. సో ఇదే విధంగా నీ కాగ్నిటివ్ ఎనర్జీని కూడా నువ్వు డ్రైన్ అవ్వకుండా చూసుకోవడం అనేది అదే నీ ముందున్న ప్రధాన లక్ష్యం. సో అందుకే ఎప్పుడు కూడా ఎనర్జీని డ్రైన్ అవ్వకుండా చూసుకోవాలి. యువర్ బ్రెయిన్ యూజెస్ మెంటల్ ఫ్యూయల్ ఫర్ ఎవ్రీ యాక్షన్. స్క్రోలింగ్ అంటే ఇన్స్టాగ్రామ్ స్క్రోలింగ్, మెసేజింగ్ అండ్ డెసిజన్స్ ఆల్ డ్రైన్ దిస్ ఎనర్జీ. అంటే నువ్వు చేసే ప్రతి యాక్షన్ నీ కాగ్నిటివ్ ఎనర్జీని డ్రైన్ చేస్తూ ఉంటుంది. సో నువ్వు ఎప్పుడైతే నీకు అవసరమైన దానికి ఈ ఎనర్జీని వాడుతావో, అంటే అనవసరంగా బైక్ వేసుకొని రోడ్ల పక్కన చక్కర్లు కొడుతూ ఉంటే ఏమవుతుంది, ఆ యూజ్లెస్ పనికంతా నీకున్న ఫ్యూయల్ మొత్తం వేస్ట్ అవుతుంది. లైక్ అనవసరమైన పనులన్నిటికీ నీ బ్రెయిన్ని వాడుతూ ఉంటే అవసరమైన చోట డ్రైన్ అయిన ఫీలింగ్ వస్తుంది. సో అందుకే యూజ్లెస్ థింగ్స్కి కానీ అన్నెసెసరీ థింగ్స్కి కానీ ఎప్పుడు కూడా నీ కాగ్నిటివ్ ఎనర్జీని యూజ్ చేయకూడదు. సో ఎలా యూజ్ చేయకుండా ఉండాలనేది కూడా నేను చెప్తాను. బట్ మెయిన్ ఏంటంటే డ్రైన్ అవ్వడానికి రీజన్ ఏంటంటే అన్నెసెసరీ యాక్టివిటీస్కి ఎనర్జీని వాడటం. అండ్ వన్ మోర్ థింగ్, ఓవర్ స్టిమ్యులేషన్. మైండ్లెస్ స్క్రోలింగ్ ఫోర్సెస్ యువర్ బ్రెయిన్ టు స్విచ్. సో మైండ్లెస్ స్క్రోలింగ్ అంటే నీకు తెలియకుండానే చెయ్యి ఇన్స్టాగ్రామ్ పైన వెళ్తుంది, వాట్సాప్ నోటిఫికేషన్ పైన వెళ్తుంది, ఫోన్ పైన వెళ్తుంది, ఏదో సెర్చ్ చేసిన ఫీలింగ్ వస్తుంది. దీనివల్ల యాక్చువల్గా ఆ ట్రిగ్గర్తో డోపమైన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. యు ఆర్ ఎంజాయింగ్, ప్లెజర్ ఫీల్ అవుతూ ఉంటావు. సో ఎమోషనల్గా నువ్వు దానికి వెళ్ళిపోతూ ఉంటావు, దానికి స్లేవ్ లాగా తయారవుతూ ఉంటావు. సో ఇది జనరల్గా ఇది ఎందుకు ఇలా తయారైంది అనేది కూడా ఐ విల్ ఎక్స్ప్లెయిన్. బట్ దిస్ ఈజ్ ద మెయిన్ థింగ్. సో ఈ ఓవర్ స్టిమ్యులేషన్ అయ్యే థింగ్స్ అన్నిటిని కూడా వాటన్నిటికీ మనం దూరంగా ఉండాలి ఇఫ్ యూ వాంట్ టు మెయింటైన్ ఫోకస్. అండ్ హౌ టు ప్రొటెక్ట్ యువర్ కాగ్నిటివ్ ఎనర్జీ. సో ప్లాన్ హై ఎనర్జీ టాస్క్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, లేవగానే. రెడ్యూస్ మార్నింగ్ డెసిజన్స్, లిమిట్ ఎర్లీ డిస్ట్రాక్షన్స్. సో పొద్దున్న లేవగానే న్యూస్ ఏమైందో, పొలిటికల్ న్యూస్ ఏమైందో, జగన్ ఏమన్నాడు, కేసీఆర్ సభలో ఏమన్నాడు, రేవంత్ రెడ్డి ఏమన్నాడు, లేకపోతే ఈ హీరో ఏమన్నాడు, ఆ హీరో ఏమన్నాడు, లేదంటే ఐపీఎల్ ఏం జరుగుతుంది, దాని స్కోర్ ఎంత, ఎవరు గెలిచిండ్రు, ఇలాంటి ఎగ్జామ్కి పర్పస్గా ఉపయోగపడని అంశాల జోలికి వెళ్ళకు. అలాంటి న్యూస్ ఆర్టికల్ జోలికి వెళ్ళకు. నీకు ఎగ్జామ్కి ఏదైతే ఉపయోగపడుతుందో, లైక్ ఆప్షనల్ మార్నింగ్ చదువుతావా చదువు, ఎథిక్స్ నీకు అర్థం అవ్వట్లేదా ఎథిక్స్ చదువు, లేదు నువ్వు గ్రూప్స్లో నీకు తెలంగాణ మూమెంట్ అర్థం అవ్వట్లేదా తెలంగాణ మూమెంట్ చదువు, లేదు పీవైక్యూస్ ప్రాక్టీస్ చేస్తావా అవి చెయ్యు. నీకు ఏదైతే కాంప్లెక్స్ అనిపిస్తుందో నీ ఫోకస్ని లాంగ్ టర్మ్గా మెయింటైన్ చేయాలి, కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయాలి, కాబట్టి వాటిపైన ఫోకస్ చేయి. సో ప్రయారిటీ చేసుకో. హై ఎనర్జీ ఉన్నప్పుడు ఈ టాపిక్స్ చదివితే ఆటోమేటిక్గా డ్రైన్ అయినప్పుడు సింపుల్ టాపిక్స్ చదువుకోవచ్చు. సో ఇది నేను చెప్పాలనుకున్న ఫస్ట్ పాయింట్. యువర్ బ్రెయిన్ ఈజ్ ఆల్రెడీ ట్రైడ్ బిఫోర్ యూ స్టార్ట్. సో ఫస్ట్ నీకు ఎనర్జీ ఉన్నప్పుడే, కాగ్నిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడే, డెసిజన్ ప్రాపర్గా తీసుకునే ఎనర్జీ అది ఉన్నప్పుడే టైడ్ అవ్వకుండా ప్రయారిటైజ్ చేసుకొని ఎగ్జామ్కి ఉపయోగపడే థింగ్స్ని మాత్రమే ఫోకస్డ్గా చదవడానికి ట్రై చేయి. ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్. అండ్ నెక్స్ట్ పాయింట్, ఇక్కడ మీరు ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, యువర్ బ్రెయిన్ డిడెంట్ గెట్ ఇట్స్ బేసిక్స్. నీ బ్రెయిన్కి కావాల్సిన, ఇందాక మనం మాట్లాడాం ఫ్యూయల్. ఇప్పుడు ఫెరారీ కారు కొని, రేసింగ్ కారు కొనేసి దాంట్లో నీళ్ళు పోస్తే నడుస్తుందా? డెఫినెట్గా నడవదు. వి ఆల్ నో, అది చాలా సింపుల్ ఫండా. బట్ ఫెరారీకి దానికి కావాల్సిన ఫ్యూయల్ పెట్రోల్లో డీజిల్లో ఏది కావాలంటే అది పోయాలి. లైక్ దట్ నీ బ్రెయిన్కి తీసుకొచ్చి డైలీ మైదా అని, జంక్ అని, లేదంటే పిజ్జా అని, బర్గర్ అని, యూజ్లెస్ కార్బోనేటెడ్ డ్రింక్స్, థమ్స్ అప్ ఇలాంటివన్నీ తాగుతూ ఉంటే నీ బ్రెయిన్కి కావాల్సిన మెంటల్ ఫ్యూయల్ అనేది అందదు. సో మెంటల్ ఫ్యూయల్ ప్రాపర్గా అందాలంటే ఫిజికల్ ఫ్యూయల్ షుడ్ బి గుడ్. సో ఆ ఫిజికల్ ఫ్యూయల్ ఏ విధంగా ఉండాలి అనేది, ఏ ప్రోటీన్ తినాలి ఏంటి అనేది ఒకసారి చెప్తున్నాను. ఫ్యూయల్ రిక్వైర్మెంట్స్, యువర్ బ్రెయిన్ నీడ్స్ ప్రోటీన్స్ ఫర్ న్యూట్రో ట్రాన్స్మిటర్స్, healthy fats for brain cells, and micronutrients for clarity. So you have to eat proteins and healthy fats and micronutrients. When you eat poorly, your brain lacks raw materials to function properly. As I said earlier, నువ్వు ఎప్పుడైతే చెత్త తిండి తింటావో ఆటోమేటిక్గా నీ బ్రెయిన్ కూడా మందగిస్తూ ఉంటుంది. సో అందుకే ఏ ఫుడ్ తినాలి ఏంటి అనేది చాలా థింగ్స్లో కూడా న్యూట్రిషనిస్ట్లు కానీ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బట్ మీరు చూసుకోవాల్సిందైతే ప్రోటీన్స్, హెల్దీ ఫ్యాట్స్ అండ్ మైక్రో న్యూట్రియంట్స్. వన్ మోర్ థింగ్, రెస్ట్ ఈజ్ నెసెసరీ. ఎందుకంటే నువ్వు స్లీప్ అనేది చాలా సూపర్ ఉండాలి.
చాలామంది నేను స్టూడెంట్‌గా ఉన్నప్పుడు కూడా అశోక్ నగర్‌లో చూస్తుంటాం. అరే! నేను ఈరోజు 3 అవర్సే పడుకున్నారా, నేను మొత్తం చదివా, నైట్ మొత్తం చదివా అని చెప్తూ ఉంటారు. నేను స్లీపే అవసరం లేదు, నాకు ఫుల్‌గా చదివేస్తా అని చెప్తూ ఉంటారు. మోస్ట్ డేంజరస్ థింగ్ అదే. ఎందుకంటే రెస్ట్ మోడ్‌లో లేకపోతే కంటిన్యూయస్‌గా నువ్వు ఏదన్నా నీ మొబైల్ వాడుతున్నావు అనుకో, అది డెఫినిట్‌గా పేలిపోతుంది. కంటిన్యూయస్‌గా ఒక 48 అవర్సో, ఒక 100 అవర్సో, 200 అవర్సో వాడి చూడండి, డెఫినిట్‌గా బ్లాస్ట్ అవుతుంది. సో బ్రెయిన్ కూడా ఎనర్జీతో ఫంక్షన్ అయ్యే ఒక గ్యాడ్జెట్ లాంటిదే. దానికి కూడా అంటే టైం, అకార్డింగ్ టు టైం దానికి రెస్ట్ పొజిషన్లో రెస్ట్ ఇవ్వాల్సిందే. సో నీ బ్రెయిన్ సెల్స్ అన్నీ, నువ్వు నేర్చుకున్నవన్నీ సెటిల్ అయ్యేది ఎప్పుడు బ్రెయిన్లో అంటే నువ్వు నిద్రపోతున్నప్పుడు. సో అందుకే స్లీప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో స్లీప్ని ప్రాపర్గా మెయింటైన్ చేయండి. స్లీప్ని మెయింటైన్ చేసేటప్పుడు ఈట్ ఎర్లీ ఫుడ్, స్లీప్ని ప్రాపర్గా మెయింటైన్ చేయండి. స్లీప్ని ప్రాపర్గా మెయింటైన్ చేస్తే బ్రెయిన్ మీద అది చాలా పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. దాంతో ఫోకస్ అనేది నిలకడగా ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి అంటే ఏ విధంగా ఉండాలి అనేది ఒక సొల్యూషన్స్ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈట్ రియల్ ఫుడ్ విత్ ప్రోటీన్స్ అండ్ హెల్దీ ఫ్యాట్స్, అవాయిడ్ షుగర్ స్పైక్స్ అండ్ ఎంప్టీ కార్బ్స్. అట్ ద సేమ్ టైమ్ స్లీప్ 7 to 8 hours కన్సిస్టెంట్లీ. అండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నిద్రపోయే ముందు ఆల్మోస్ట్ 3 hours ముందు, అంటే నువ్వు 9 o'clockకి నిద్రపోతే 6కి నువ్వు బ్లూ స్క్రీన్ మొత్తం అవాయిడ్ చేయండి. అంటే మొబైల్ ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ. ఎర్లీ మార్నింగ్ చూసినా పర్లేదు, ఎందుకంటే లేవగానే నిద్రమత్తుపోవడానికి ఉపయోగపడుతుంది, నిద్రపోతుంది కాబట్టి. బట్ నైట్ 6 o'clock తర్వాత వాడడం మాత్రం పక్కన పెట్టేయండి. సో దిస్ ఈజ్ సొల్యూషన్ ఫర్ యువర్ బ్రెయిన్. అండ్ ఇది నెక్స్ట్ బ్లాకర్, దిస్ ఈజ్ ద థర్డ్ బ్లాకర్. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. మనం ఎవరైనా కూడా లైఫ్ని మొత్తం రియాక్షన్ మోడ్లో జీవిస్తున్నాం. ఎందుకు రియాక్షన్ మోడ్లో జీవిస్తున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుంది, ఆ స్కోర్ ఏం జరుగుతుంది, నీకు డోపమైన్ రిలీజ్ అవుతుంది, నీ ఎనర్జీ అంతా అటు వెళ్ళిపోతూ ఉంటుంది. పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు రే కేసీఆర్ ఈరోజు ఏదో స్పీచ్ ఇచ్చాడు, రేవంత్ రెడ్డి ఏదో స్పీచ్ ఇచ్చాడు, అరే మా జగన్ అన్న ఇదన్నారు, అరే మా సిబిఎన్ ఇదన్నారు. సో నీవు మొత్తం, లేదంటే మా పవన్ కళ్యాణ్ ఇదన్నారు, మేము ఫ్యాన్స్, హార్డ్ కోర్ ఫ్యాన్స్, లేదా మా నరేంద్ర మోడీని ఇదన్నారు. అంటే ఈ డిస్కషన్స్ అంతా ఏం జరుగుతుంది అంటే, నువ్వు జరుగుతున్న యాక్టివిటీస్ అన్నిటి చుట్టూ నిన్ను రియాక్ట్ అయ్యే విధంగా దిస్ కార్పొరేట్ అండ్ మార్కెట్ వరల్డ్ నిన్ను ఆ విధంగా డిజైన్ చేస్తుంది. లేదంటే నువ్వు మాట్లాడే ప్రతి మాట ఇన్స్టాగ్రామ్లో రీల్ కింద ఎలా వస్తుంది? నువ్వు చేసే ప్రతి గూగుల్ రీసెర్చ్ నీకు ఇన్స్టాగ్రామ్లోనో, ఫేస్బుక్లోనో, లేదంటే ఇప్పుడు వస్తున్న చాట్ జీపీటీ వీటిలలోనో ఎక్కడో నీకు తెలియకుండా నీ మైండ్ ప్యాటర్న్స్ని ట్యూన్ చేస్తున్నారు. సో ఇది కూడా నువ్వు గమనించుకోవాలి. ఎస్పెషల్లీ యాజ్ ఎ స్టూడెంట్గా ప్రిపరేషన్లో ఉన్నప్పుడు సడన్గా ఎక్కడో ఏదో షర్ట్ సెర్చ్ చేస్తావు, ఈనాడు పేపర్ ఓపెన్ చేస్తే పైన పాపప్ అవుతుంది, లేదా నీకు ఏదో వెబ్సైట్ చేస్తే పైన పాపప్ అవుతుంది. ఎట్లా జరుగుతుంది ఇది? అంటే బ్యాక్ ఎండ్ నీ అటెన్షన్ని తీసుకోవడమే, నీ అటెన్షనే వాళ్ళ కరెన్సీ. ఇట్స్ ఏ డేటా ఈజ్ న్యూ ఏజ్ ఆయిల్ అన్నట్టు ఇప్పుడు నీ అటెన్షన్ ఈజ్ న్యూ ఏజ్ ఆయిల్. ఎందుకంటే నువ్వు ఏం చేస్తున్నావు, ఎప్పుడు పడుకుంటున్నావు, ఏం కొంటున్నావు, మొత్తం నీ ఫోన్లో రికార్డ్ అవుతుంది. ప్రతిదీ, నీ యాక్టివిటీ, నీ చదువు ఏంటి, నీ క్వాలిఫికేషన్ ఏంటి, నీ ప్రిపరేషన్ ఏంటంటే ఎక్కడో ఒక్కడ ఏదో ఒక సర్వర్లో నీకు సంబంధించిన టోటల్ డేటా ఇంక్లూడింగ్ యువర్ హెల్త్ ప్రొఫైల్ అన్నీ రికార్డ్ అవుతున్నాయి. దాన్ని బట్టి నీది ప్యాటర్న్, నీ మైండ్ ప్యాటర్న్ అనేది జరుగుతుంది. సో ఇన్ని డిస్ట్రాక్షన్స్లో, ఇంత రియాక్షన్ మోడ్లో నువ్వు చేసేటప్పుడు నీకు ఫోకస్ రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? సో అందుకని యూ హ్యావ్ టు గెట్ యువర్ అటెన్షన్. నీ అటెన్షన్ని హైజాక్ చేసే థింగ్స్ నుంచి కూడా దూరంగా ఉండాలి. ద వరల్డ్ వాంట్స్ యువర్ అటెన్షన్. ప్లాట్ఫామ్స్ ఫైట్ టు పుల్ యువర్ మైండ్ ఇన్ కౌంట్లెస్ డైరెక్షన్స్. ఇందాక చెప్పినట్టు అదే జరుగుతుంది. అండ్ కాగ్నిటివ్ ఇంపాక్ట్, కాన్స్టెంట్ టాస్క్ స్విచ్చింగ్ షట్స్ డౌన్ యువర్ ప్రీఫ్రంటల్ కార్టెక్స్, యువర్ ఇంపల్సివ్ బ్రెయిన్ టేక్స్ ఓవర్. ఇక్కడ ఏంటంటే బ్రెయిన్లో మనకు ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అనేది ఉంటుంది. ఇది డెసిజన్ తీసుకునేది, ఇది ఫోకస్ ఇచ్చేది. ఇది లేకుండా ఎమోషనల్ బ్రెయిన్ యాక్టివ్ అయిందనుకోండి, డోపమైన్ కోసం అప్పటికప్పుడు అంటే ఇంపల్సివ్గా ఏ డెసిజన్ ఉంటే ఆ డెసిజన్ తీసుకుంటూ ఉంటాం. సాధారణంగా చాలామంది ఫ్రెండ్స్తో వాళ్ళతో గొడవ పడ్డాక అరే అనవసరంగా గొడవ పడ్డామంటాం. ఎందుకంటే ఆ టైంలో నీ ఎమోషనల్ బ్రెయిన్ ఫంక్షన్ అవుతుంది. సో అప్పుడు నువ్వు ఆటోమేటిక్గా ఇంపల్సివ్ డెసిజన్స్ తీసుకుంటావు. కానీ ఫోకస్డ్గా ప్రాపర్ డెసిజన్స్ తీసుకోవాలి అంటే ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అనేది వర్క్ ప్రాపర్గా ఫంక్షన్ చేయాలి. సో అందుకు దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. రియాక్షన్ మోడ్లో ఉండకుండా నీ బ్రెయిన్ నువ్వు ట్రైన్ చేస్తూ అర్థం చేసుకోవాలి. అండ్ బ్రేకింగ్ ఫ్రీ, turn off unnecessary distractions, schedule focus time, stay with one task even when boring.
మీ అందరికీ చెప్పేది ఏంటంటే మోనోటమీ ఇస్ ద బ్యూటీ ఇన్ యూపీఎస్సీ ప్రిపరేషన్. మళ్ళీ చెప్తున్నా, మోనోటమీ ఇస్ ద బ్యూటీ ఇన్ యూపీఎస్సీ ప్రిపరేషన్. అంటే ఎవ్రీడే అదే పని చేయాలి. ఎవ్రీడే స్టడీ హాల్ ఎల్లు చదువు, అన్నీ షట్ డౌన్ చేసాయి, స్మార్ట్ ఫోన్లు అన్నీ షట్ డౌన్ చేసాయి, ప్రాపర్గా ప్రిపేర్ అవ్వు. అండ్ ఫైనల్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ, నువ్వు ఏదన్నా పని చేసే ముందు ఈజ్ దిస్ వాట్ ఐ వాంట్ టు గివ్ మై ఎనర్జీ టు రైట్ నౌ. నువ్వు ఏదైనా పని చేసేటప్పుడు ఇప్పుడు నేను దీనికి నా కాగ్నిటివ్ ఎనర్జీ ఇవ్వాల్సిన అవసరం ఉందా అనేది ఫస్ట్ ఒకసారి క్వశ్చన్ వేసుకొని దాన్ని ముందుకెళ్ళు. సో స్టూడెంట్స్, స్టే ఫోకస్డ్, బాగా చదవండి. ఆల్ ద వెరీ బెస్ట్. యూపీఎస్సీ ప్రిలిమ్స్ కూడా త్వరలోనే ఉంది కాబట్టి ఈ టైంలో ఇంకా ఫోకస్ అవసరం. ఆల్ ద వెరీ బెస్ట్.